ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ అంత కోటలని తీగరెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. దయచేసి అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చరిత గుండెల మీద చెక్కిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాదాపు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరుతున్న శుభ సందర్భంలో దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జాతిపిత తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యలాభం చేసిన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిత్యం ప్రజల మధ్య నిలిచిన జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పౌరులు చేరడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభా వేదిక అయిన ఆశీస్సులైన జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, జగిత్యాల వాసి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు, చొప్పదండి మాజీ సభ్యులు సుంకె రవిశంకర్ గారు, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహరావు గారు, మాజీ మంత్రులు అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్ గారు, హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైన ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా ఎన్నికై 5 సంవత్సరాలు ప్రజల మధ్య పరిపాలించిన దావ వసంత గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద అయిన ఆశీస్సులైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పార్టీ నాయకులకు అదేవిధంగా ముందున్న మా తెలంగాణ బిడ్డలకు అందరికీ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి ఇవాళ కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి ఇంత ఎండ ఉన్నా ఎర్ర ఎండ ఉన్నా 45 డిగ్రీల ఎండ ఉన్నా పగటి నుంచే ఇలా ఇక్కడికి వచ్చే ప్రాంగణంకి వచ్చి కూర్చున్న మా బిడ్డలందరికీ కూడా తెలంగాణ పులి బిడ్డలందరికీ కూడా స్వాగతం నమస్కారం చేస్తూ మరియు స్వాగతం పలుకుతున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చిన మీడియా మిత్రులకు మా లోకల్ జగిత్యాల జిల్లా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా. జగిత్యాల గడ్డకు మీ అందరికీ తెలుసు, పిల్లలం కానీ నేను పెద్ద వయసు చూసిన పోరాట చరిత్ర గల జగిత్యాల గడ్డ. ఈరోజు జగిత్యాల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వెంబడి పార్టీ వెంబడి నడిచింది. అదే ఉద్యమమైనా పోరాటమైనా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ వెంట నడిచినాం. ఈ ప్రాంత ప్రజలు మొన్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్గా పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారిగా మారిపోయిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పట్టించుకోక తన అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం తన డబ్బు సంపాదనకు పోయిన దుర్మార్గుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొక వైపు జీవన్ రెడ్డి గారు తన ఉన్న పార్టీ సిద్ధాంతాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉండి తన వ్యక్తిగా రాజకీయ పద్ధతిగా ఉండవచ్చు మాకు కానీ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని లేదు, మేము కూడా ఆయన అనలేదు.
ఒక మనిషిగా ఒక మంచి మనసుగా ఉండి ఇలా రాజకీయ ఇలా జీవన్ రెడ్డి గారు వారి కలయికతో బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా లాభపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పుకుంటేనే చరిత్ర సారథి. ఒక్క మనిషి బయలుదేరి రాష్ట్రాన్నంతా ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా భయపడకుండా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైపోయి ఇలా పోరాటంలో పులి నోట్ల చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెచ్చిన కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనందరికీ కూడా ఎన్నో విధాలలో నీటి విషయంలో కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఇలా లాభం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల భారతదేశంలో నెంబర్ 1 దేశంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారని మనందరూ తెలుసు. రాబోయే కాలంలో మీ మనందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజము ఉమ్మడి జిల్లా ప్రజలందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తాం. ఇప్పుడు ఒకటే నిదానం నడుస్తున్నది, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. అదే నినాదం మీద మనందరం కూడా ముందటికి పోయి తప్పక మన కేసీఆర్ నాయకత్వం బలపడతాం, కేసీఆర్ వెంబడి నడుస్తాం, మన తెలంగాణ సస్యావనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మా జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి కేసీఆర్ గారి సభకు రావడం మనందరికీ గర్వకారణం. జగిత్యాల జిల్లా ఉద్యమాల కిల్లా. ఆనాడు ప్రజా ఉద్యమాలు ఈ గడ్డ ముందు నుంచే ప్రారంభమైనాయి. ఈనాడు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఈ యొక్క జగిత్యాల గడ్డ మీద నుంచే ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ యొక్క సభ నిర్వహించబడతా ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజా ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను.